Recording in progress. So guys, tomorrow weekend exams లో చెప్పాం కదా ఆల్రెడీ. ఏమైంది? ఏమన్నా డౌటా? సో నార్మల్గా మనకు టుమారో ఏదో చెప్పాను, మార్జినల్ కాస్టింగ్ పార్ట్ 1 ఒకటి, పోయంలో ట్రాన్స్పోర్టేషన్ మోడల్స్, రైట్? టూ చాప్టర్స్ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో మార్జినల్ కాస్టింగ్లో మనకి ఇంకా ఒకే ఒక ప్రాబ్లం పెండింగ్ ఉంటుంది. ఐ థింక్ ప్రాబ్లం నెంబర్ 4 డిస్కస్ చేయాలి బేస్డ్ ఆన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్ అండ్ మార్జినల్ కాస్టింగ్. బట్ ఇప్పుడు కాదు, దానికి ఇంకా టైం ఉంది. ఓకేనా? ఫస్ట్ పార్ట్ 2 క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నా. పార్ట్ 2కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 మీకు ఇంకా కొన్ని విషయాలు క్లారిటీ రావాలి, అప్పుడు డిస్కస్ చేస్తాను. బేసిస్ ఆన్ మార్జినల్ కాస్టింగ్, బేస్డ్ ఆన్ అబ్జార్ప్షన్ కాస్టింగ్, ఇంకా టైం పడుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఈ క్వశ్చన్ వదిలేసేయండి, నేను లాస్ట్లో టేకప్ చేస్తాను దాన్ని. ఈరోజు టైం ఉంటే చూద్దాం, ఈరోజే. బట్ డైరెక్ట్గా మీరు పార్ట్ 2 ఓపెన్ చేయండి. ఫస్ట్ పార్ట్ 2 క్వశ్చన్ బ్యాంక్. అప్లికేషన్స్ ఆఫ్ మార్జినల్ కాస్టింగ్ ఇన్ షార్ట్ టర్మ్ డిసిషన్ మేకింగ్. గుర్తున్నాయి కాన్సెప్ట్స్? షూరా? జరిగింది అసలు క్లాస్ జరిగినట్టు గుర్తుంది ఏదైనా? ఒకసారి డౌట్స్ ఉన్నాయి, ఒకసారి క్లారిఫై చేయండి, చూస్తాను. జరిగిందో లేదు నాకు డౌట్గానే ఉంది. ఒకవేళ జరిగినా మీరు విన్నారు లేదా అని డౌట్గా కూడా ఉంది. ఒకసారి క్లారిఫై చేయండి. లెట్స్ సే స్పెషల్ ఆర్డర్లో మనకు వచ్చే ప్రోడక్ట్ రెగ్యులర్ ప్రోడక్టా, రేర్గా వచ్చే ప్రోడక్ట్సా? అంటే ఎప్పుడో ఒకసారి ఎక్సెప్షనల్ కేస్, రైట్? రెగ్యులర్ కేస్ కాదు, ఎక్సెప్షనల్ కేస్. మరి ఎక్సెప్షనల్ కేసు వచ్చిన ఆర్డర్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అని డిసైడ్ అవ్వాలి మనం. మరి యాక్సెప్ట్ చేయాలంటే ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం? వెయిట్, యాక్సెప్ట్ చేయాలంటే కన్సిడర్ చేసిన 2 ఫ్యాక్టర్స్ ఏంటి? కాస్ట్, ఆఫర్ ప్రైస్. అదే మెయిన్ కావాల్సిన క్లారిటీ. పర్చేస్ ప్రైస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆఫర్ ప్రైస్. పర్చేస్ ప్రైస్ అంటే మనం కొనేది, ఆఫర్ ప్రైస్ అంటే కస్టమర్ మనకి ఆఫర్ చేసేది. కరెక్టా? బోత్ ఆర్ డిఫరెంట్. సరే, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తాం, ఎప్పుడు రిజెక్ట్ చేస్తాం? రిలవెంట్ కాస్ట్ ఏం చేయాలి అప్పుడు? యాక్సెప్టా, రిజెక్టా? ఎప్పుడు రిజెక్ట్ చేయాలి? రిలవెంట్ కాస్ట్ ఈస్, అసలు రిలవెంట్ కాస్ట్ అంటే ఏంటి ఇక్కడ? ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ఆపర్చునిటీ కాస్ట్. ఫస్ట్ ఒకసారి స్పెషల్ ఆర్డర్ ఓపెన్ చేయండి, కాన్సెప్ట్ మెటీరియల్ ఓపెన్ చేయండి, రివైజ్ చేయండి ఒకసారి. లేదా మెటీరియల్ లేదా? తీసుకుని రాలేదా? ఒక్కటి కూడా లేదా? క్వశ్చన్ బ్యాంక్ కాదు, కాన్సెప్ట్ ఉందా లేదా? అక్కడ డెమో పీస్ ఉంటుంది, అది తీసుకొచ్చి ప్రస్తుతానికి మరి తర్వాత అక్కడే పెట్టేసేయండి. సార్ అడగండి ఇస్తారు. అట్లీస్ట్ బేసిక్ బుక్లో కూడా ఉంటుంది, బేసిక్ బుక్ అయినా సరే తీసుకొచ్చేసేయండి. స్పెషల్ ఆర్డర్ కాన్సెప్ట్ రివైజ్ చేయండి ఫస్ట్ ఒకసారి. ఎక్సెస్ కెపాసిటీ, ఫుల్ కెపాసిటీ. ఎక్సెస్ కెపాసిటీకి రిలవెంట్ కాస్ట్ ఏంటి, ఫుల్ కెపాసిటీ అయితే రిలవెంట్ కాస్ట్ ఏంటి, అవన్నీ రివైజ్ చేయాలి. అప్పుడే క్వశ్చన్స్ క్లారిటీ కాన్సెప్ట్ అర్థమవుతుంది.
కాన్సెప్ట్ పేటర్లు మైండ్లో ఉండిపోవాలి. ఇంక ఎప్పుడు అడిగినా సరే చెప్పేలా ఉండాలి, ఏ టైంలో అడిగినా చెప్పేలా ఉంటుంది. ఒక బెంచ్లో కూర్చొని ముగ్గురు యూజ్ అవుతుంది కదా. ఈశ్వర్ ముందుకు వచ్చేయండి మీరు కూడా. స్పెషల్ ఆర్డర్ రివర్స్ చేయండి ఫస్ట్ ఒకసారి. ఏ చాప్టర్లో ఉంది ఐడియా ఉందా? ఎస్, క్లారిటీ వచ్చిందా? అసలు చదివినట్టు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? మర్చిపోయిన రోజులని గుర్తొచ్చాయి మరి. సో ఇన్ కేస్ ఆఫ్ ఎక్సెస్ కెపాసిటీ ఉంటే ఏమవుతుంది, ఫుల్ కెపాసిటీ ఉంటే ఏమవుతుంది? ఎక్సెస్ కెపాసిటీ మీన్స్ దాని మీనింగ్ ఏంటి? మన దగ్గర ఇంకా ఎక్స్టెండ్స్ ప్రొడ్యూస్ చేయడానికి స్కోప్ ఉందనా లేదనా? ఉంది అని. స్కోప్ లేదంటే అది ఏమైనట్టు? నథింగ్ బట్ వీఆర్ ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ. మనం ఆల్రెడీ 100% కెపాసిటీతో రన్ అవుతున్నాం కాబట్టి స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేసే స్కోప్ ఉంటుందా? ఉండదు. బట్ యాక్సెప్ట్ చేస్తే ఏం చేయాలి? అందరికీ ఏ ప్రైస్కి అయితే సేల్ చేస్తారో వీళ్ళకి కూడా అదే ప్రైస్కి సేల్ చేయాలి. గుర్తుందా? సినారియోస్ అన్ని ఎగ్జాంపుల్స్, మెస్ ఎగ్జాంపుల్ చెప్పాము, ఇటు గుర్తుందా? కాస్ట్ల ఎగ్జాంపుల్, రిలవెంట్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ ప్లస్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. వాట్ ఈజ్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్? వాట్ ఇట్ మీన్స్? సారీ, కాస్ట్ విచ్ we can avoid నాట్ అవాయిడబుల్? అవాయిడ్ చేయొచ్చు. ఎలా అవాయిడ్ చేయొచ్చు? రిజెక్ట్ చేసి. కరెక్టా? స్పెషల్ ఆర్డర్ని రిజెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఏదైతే ఫిక్స్డ్ కాస్ట్ ఉండదో దాన్ని అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ అంటాం. ఇంకా సింపుల్ టర్మ్స్ చెప్పాలంటే స్పెషల్ ఆర్డర్ ఉంటే ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, లేకపోతే లేదు. మరి ఇదే కేసులో ఎగ్జాంపుల్ రెంట్ చెప్పుకున్నాం, మరి అదే కాస్ట్ అవుతుంది. అవాయిడబుల్లా అన్అవాయిడబుల్లా? రెంట్. ఎందుకు? ఈవెన్ దో నువ్వు స్పెషల్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మ్యాండేటరీగా ఏం చేయాలి? పే చేయాల్సిందే. కాబట్టి అది అన్అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్. రిలవెంట్ కాస్ట్లో ఏ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం మనము? అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఇఫ్ ఆఫర్ ప్రైస్ అంటే ఎవరు ఆఫర్ చేస్తారు? కస్టమర్ మనకు ఒక అమౌంట్ చెప్తాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత తీసుకుంటాను అన్నది. అది రిలవెంట్ కాస్ట్ కన్నా ఎక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయండి, తక్కువ ఉంటే రిజెక్ట్ చేయండి. కానీ యాక్సెప్ట్ చేసే ముందు మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి? ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి ఆ ఇన్ఫర్మేషన్ తెలియకుండా చూసుకోవాలి. అదే ఆపరేటింగ్ అట్ ఫుల్ కెపాసిటీ అయితే సేమ్ రూల్. ఇఫ్ ప్రైస్ ఇస్ ఆఫర్డ్ ఇస్ గ్రేటర్ దెన్ రిలవెంట్ కాస్ట్, ఎస్. ఇఫ్ ప్రైస్ ఆఫర్డ్ ఇస్ లెస్ దెన్ రిలవెంట్ కాస్ట్, నో, రిజెక్ట్ చేయండి. ఇన్ సింపుల్ వర్డ్స్లో ప్రైస్ ఆఫర్డ్ అంటే కస్టమర్ మనీకి పే చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నది. రిలవెంట్ కాస్ట్ అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్. స్పెషల్ ఆర్డర్ని యాక్సెప్ట్ చేయడం వల్ల మనం ఇంకర్ అయ్యే కాస్ట్. సో నెక్స్ట్ మేక్ ఆర్ బై. ఇప్పుడు చెప్పండి, చూడకుండా ఏ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి? పర్చేస్ ప్రైస్. నథింగ్ బట్ మనం మేక్ చేస్తే బెటరా బయట నుంచి కొంటే బెటర్ అని కంపేర్ చేయాలంటే ఈ 2 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం. పర్చేస్ ప్రైస్ ఎక్కువ ఉంది, రిలవెంట్ కాస్ట్ తక్కువ ఉంది, ఏం చేద్దాం? పర్చేస్ ప్రైస్ ఎక్కువ ఉంది, రిలవెంట్ కాస్ట్ తక్కువ ఉంది. ఎందుకు?
మనం మ్యానుఫ్యాక్చర్ చేయడం కన్నా బయట నుంచి కొంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. పర్చేస్ ప్రైస్ తక్కువ ఉంది, రిలవెంట్ కాస్ట్ ఎక్కువ ఉంది. బై. పర్చేస్ కాస్ట్ ఇస్ లెస్ దెన్ రిలవెంట్ కాస్ట్. పర్చేస్ కాస్ట్ ఇస్ లెస్ దాన్ రిలవెంట్ కాస్ట్. బై. ఇఫ్ రిలవెంట్ కాస్ట్ ఇస్ గ్రేటర్ దెన్ పర్చేస్ కాస్ట్. రెండు ఒకటే మీనింగ్. ఓకేనా గైస్, వినాలి. సో ఆపర్చునిటీ కాస్ట్ ఇప్పుడు అవసరం లేదు. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అదర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్ ఇన్ కేస్ ఆఫ్ బై డిసిషన్. ఒకవేళ మనం బయట నుంచి కొంటుంటే, బై చేస్తే మనం కన్సిడర్ చేసిన అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఇన్ టైంకి సప్లయర్ మనకి ప్రొవైడ్ చేయగలడా లేడా, ప్రొవైడ్ చేసే గూడ్స్ రా మెటీరియల్ గూడ్స్ అన్నది క్వాలిటీగా ఉంటాయి లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై చేసే సప్లయర్ ఆథరైజ్డ్ పర్సనా కాదా. స్మగ్లింగ్ గూడ్స్ సప్లై చేస్తూ నేను ఆథరైజ్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. ఆథరైజ్డ్ పర్సనా కాదా తెలుసుకోవాలి. సింపుల్. ఇప్పుడు నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ ఆల్కహాల్ చెప్పాను కదా. ఆల్కహాల్ సేల్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. మీరు వెళ్ళి సేల్ చేయొచ్చా రోడ్లో? ఎందుకు సేల్ చేయకూడదు? ఫ్రూట్స్ సేల్ చేయొచ్చా? మరి అది ఎందుకు చేయకూడదు, ఎందుకు చేయొచ్చు? ఫ్రూట్స్కి లైసెన్స్ అవసరం లేదు, కానీ ఇక్కడ స్పెసిఫిక్గా ఆల్కహాల్ సేల్ చేయాలంటే లైసెన్స్ ఉండాలి. నథింగ్ బట్ మీ ప్రోడక్ట్స్కి అలాంటి లైసెన్స్ ఏమైనా అవసరం అయితే ఆ అథారిటీ సెల్లర్కి ఉందా లేదా చూసుకోవాలి. చూసుకోకపోతే ఎవరి క్లాసు? పర్చేస్ చేసే వాళ్ళకి లాస్. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ ప్రోడక్ట్ తేడా కొట్టి ఏమన్నా మిస్బిహేవ్ చేసిందా, మీరు కేసు ఫైల్ చేసాక అవుతుందా? మీకు అవ్వదు. సింపుల్. ఒక లిక్కర్ బాటిల్ తీసుకున్నారు, మీరు కాదు, నార్మల్గా అనుకోండి. ఒక ఆథరైజ్ షాప్ డీలర్ దగ్గర వెళ్ళి తీసుకున్నాము. ఆ లిక్కర్ బాటిల్ వల్ల సమ్ డిసీజెస్ వచ్చాయి, మనకి సమ్ హెల్త్ ఇష్యూ వచ్చింది. మనం కేసు వేయచ్చా వేయలేమో? వేయచ్చు. అదే అన్ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర తీసుకుంటే వేయలేము. కాబట్టి ఫ్యూచర్లో కూడా మనము గూడ్స్ తీసుకున్నవి అన్ఆథరైజ్డ్ పర్సన్స్ అయితే, ఆ ప్రోడక్ట్ ఫెయిల్ అయితే కస్టమర్ వచ్చి మన మీద అటాక్ చేస్తే, ఈ ఫీజ్ ఆథరైజ్ మనం వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. నథింగ్ బట్ కేసు వేయచ్చు. ఆ పర్సన్ ఆథరైజ్డ్ కాకపోతే ఆ బర్డెన్ అంతా ఎవరు బేర్ చేయాల్సి వస్తుంది? అప్పుడు మనం బేర్ చేయాల్సి వస్తుంది. కస్టమర్కి మనమే రెస్పాన్సిబుల్. అట్ ద సేమ్ టైం సెల్లర్ మనకు అడ్రస్ లేడు. పోలీసులు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎందుకంటే హీఈస్ నాట్ ఆథరైజ్డ్. సరే, ఇంకా ఏం తెలుసుకోవాలి? ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ గూడ్స్ కావాలంటే ఇన్ టైంలో ప్రొవైడ్ చేయగలడా లేదా చూసుకోవాలి. ఇన్ టైంలో ప్రొవైడ్ చేయకపోతే ఏమవుతుంది? మన ప్రొడక్షన్ ఆగుతుంది. మన ప్రొడక్షన్ ఆగితే కస్టమర్స్ ఎవరి మీద ఫైర్ అవుతారు? మన మీద. మరి మనం సప్లయర్ మీద ఫైర్ అవ్వడానికి వస్తుందా? ఒకవేళ ఫైర్ అయినా ఏమైనా యూజ్ ఉందా? యూజ్ లేదు. సో అల్టిమేట్గా డ్యామేజ్ జరిగేది ఎవరికి? సప్లయర్కా, కస్టమర్కా, మనకా? మనకి. కాబట్టి ఇన్ టైంలో ప్రొవైడ్ చేయగలడా లేదా, మోర్ ఓవర్ ఎమర్జెన్సీ పీరియడ్లో సేఫ్టీ స్టాక్ని మెయింటైన్ చేస్తున్నాడా లేదా. ఒకవేళ ఎమర్జెన్సీ నాకు పీరియడ్ వచ్చింది, ఇంకా కొంత ఎక్కువ గుడ్స్ కావాలన్నాను, ప్రొవైడ్ చేయగలడా, స్టాక్ అయిపోయింది అంటాడా? స్టాక్ అయిపోయింది అంటే యూజ్ లేదు కదా ఇంకా మనకి. సో ఎక్స్ట్రా స్టాక్ మెయింటైన్ చేసేలా హ్యాండిల్ చేయగలుగుతున్నాడా లేదా, ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి చదవండి, ఎందుకని మంచిది. స్కిల్ ఉందా లేదా చూసుకోవాలి, నాలెడ్జ్ ఉందా లేదా చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి ఒకసారి. థియరీ క్వశ్చన్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కంపేర్ టు పార్ట్ 1, పార్ట్ 2 కాస్త జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఎక్స్పెషల్లీ సిఎంఏ ఇంటర్కి అయితే గ్రూప్ 2లో పార్ట్ 2 నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంపేర్ టు పార్ట్ 1. మీరు గ్రూప్ 1 కాస్టింగ్ అయితే పార్ట్ 1 ఎక్కువ వస్తాయి, పార్ట్ 2 రావు. సో పార్ట్ 2 కాస్త జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరే, సేల్ ఆర్ ఫర్దర్ ప్రాసెస్. కంపేర్ చేయాల్సిన 2 ఫ్యాక్టర్స్ ఏంటి, 2 ఐటమ్స్ ఏంటి? అయిపోయింది. ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏ కాస్ట్? ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. మరి ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఎక్స్ట్రా రెవెన్యూనా?
అవునా? ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఎక్స్ట్రా కాస్ట్, ఓకే. ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే ఎక్స్ట్రా రెవెన్యూనా? ఎలా ఎక్స్ట్రా రెవెన్యూ? మీరు ఇప్పుడు సేల్ చేస్తే వచ్చే రెవెన్యూకి ఫ్యూచర్లో సేల్ చేస్తే వచ్చే రెవెన్యూకి, అంటే ఫర్దర్ ప్రాసెస్ చేసిన తర్వాత సేల్ చేస్తే వచ్చే రెవెన్యూకి డిఫరెన్స్ కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా డిఫరెన్స్ కన్సిడర్ చేస్తే మాత్రమే అది రెవెన్యూగా కన్సిడర్ చేస్తాం అక్కడ, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. మరి కాస్ట్ డిఫరెన్స్ కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ ఎక్స్ట్రా కాస్ట్ ఏది ఇంకర్ అవుతారో, ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్, అది మాత్రమే ఇంక్రిమెంటల్ కాస్ట్గా కంపేర్ చేయాలి. గైస్ ఐడియా ఉంది? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ పాయింట్. లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు క్లారిటీ వచ్చేసింది. సింపుల్గా చెప్తా, మరీ ఇన్డెప్త్గా పోను, కానీ సింపుల్. ఇప్పుడు ఇది స్ప్లిట్ ఆఫ్ పాయింట్. నేను మేబీ ఇక్కడే సేల్ చేస్తాను, నేను ఇక్కడే సేల్ చేస్తే 50 రూపీస్ సేల్ చేయొచ్చు, ఫర్దర్ ప్రాసెస్ చేస్తే 100 రూపీస్ సేల్ చేయొచ్చు. కానీ ఫర్దర్ ప్రాసెస్ చేయాలంటే నేను ఎక్స్ట్రా ఎంత కాస్ట్ ఇంకా రావాలి, లెట్స్ సే 20 రూపీస్ అనుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ అంటే ఏంటి? ఓన్లీ ఎక్స్ట్రా కాస్ట్ అంతే. కానీ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అంటే డిఫరెన్స్ తీసుకోవాలి మీరు. డిఫరెన్స్ ఎంత? 50. దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ, దిస్ ఈజ్ ఇంక్రిమెంటల్ కాస్ట్. ఇఫ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఇస్ గ్రేటర్ దాన్ ఇంక్రిమెంటల్ కాస్ట్, దెన్ ఫర్దర్ ప్రాసెస్ చేయాలి, అదర్వైజ్ చేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇక్కడ జాయింట్ కాస్ట్ కూడా ఇస్తాడు, లెట్స్ సే 30 రూపీస్ అని. ఇంక్రిమెంటల్ రెవెన్యూ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇంక్రిమెంటల్ కాస్ట్ డిఫరెన్స్ ఎందుకు తీసుకోకూడదు అని క్వశ్చన్స్ వేస్తుంటారు మరి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది జాయింట్ కాస్ట్ అని రిలవెంట్ కాస్టా? ఇర్రిలవెంట్ కాస్ట్. ఇట్ ఈజ్ ఇర్రిలవెంట్ కాస్ట్. ఇర్రిలవెంట్ కాస్ట్ మనం డిసిషన్ మేకింగ్లో కన్సిడర్ చేస్తామా? ఎలా తెలుస్తుంది ఇర్రిలవెంట్ అని? మీరు ఫర్దర్ ప్రాసెస్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడైనా 30 రూపీస్ అనే కాన్సెప్ట్ వచ్చిందా? రాలేదు, కాబట్టి ఇర్రిలవెంట్. కానీ అవసరం లేదు మనకు అసలు అక్కడ. కాబట్టి కాస్ట్కి ఎప్పుడు డిఫరెన్స్ తీసుకోకూడదు. కాస్ట్ అనేది ఓన్లీ ఎక్స్ట్రా కాస్ట్ మాత్రం తీసుకోవాలి, నథింగ్ బట్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్. బట్ రెవెన్యూ అన్నప్పుడు మాత్రము ఇప్పుడు సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుంది, ఫ్యూచర్లో సేల్ చేస్తే ఎంతకు సేల్ అవుతుందో డిఫరెన్స్ తీసుకోవాలి. ఇజ్ ఇట్ క్లియర్? ఓన్లీ రెవెన్యూకి మాత్రమే డిఫరెన్స్, కాస్ట్కి ఓన్లీ ఎక్స్ట్రా కాస్ట్ అంతే. సో ఇందులో కూడా ఆల్రెడీ తెలిసిందే, రిలవెంట్ కాస్ట్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇర్రిలవెంట్ కాస్ట్ ఆల్రెడీ కమిటెడ్ కాస్ట్ నథింగ్ బట్ జాయింట్ కాస్ట్. మనం ఆల్రెడీ ఇంకర్ అయిపోయి ఉంటాం, అది యూజ్ లేదు దానివల్ల. సో స్టెప్స్ ఆల్రెడీ చూసాం కదా. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ ఫర్దర్ ప్రాసెసింగ్. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పండి వాల్యూ? ఇప్పుడు చెప్పుకున్న ఎగ్జాంపుల్లో ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ బిఫోర్ ద ఫర్దర్ ప్రాసెసింగ్. ఇది చూపించాలా? ఎంత? 50. సార్ వాల్యూస్ చెప్పేసేయండి అవి. 50. ఐడెంటిఫై ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ ఫర్దర్ ప్రాసెసింగ్ 100. డిఫరెన్స్ 50. క్యాలిక్యులేట్ ఇంక్రిమెంటల్ కాస్ట్ 20. If incremental cost, compare incremental cost, incremental revenue. If incremental revenue is greater than incremental cost, incremental revenue is greater than incremental cost, then process further. I hope ఇవన్నీ గుర్తున్నాయి అనుకుంటున్నా, బట్ మీరు మర్చిపోయారని ఒకే ఒక్క డౌట్తో రివైజ్ చేస్తున్నా స్పీడ్గా. యాడ్ కీప్ డ్రాప్ గుర్తుందా? చాలా డెప్త్గా డిస్కస్ చేసాం. అవాయిడబుల్ అయితే ఏది, అన్అవాయిడబుల్ అయితే ఏది, కంపేర్ చేసిన 2 ఐటమ్స్ ఏంటి? ఒకటే. ఇంకొకటి కంపేర్ చేయాలంటే 2 ఉండాలి కదా ఐటమ్స్. కాంట్రిబ్యూషన్, అవాయిడబుల్, ఫిక్స్డ్ కాస్ట్. ఏ ప్రోడక్ట్ ఇది? ఓవరాల్ కంపెనీదా? ఏదైతే మీరు కన్సిడర్ చేస్తారో, ఏదైతే ప్రోడక్ట్ని డ్రాప్ చేస్తే బాగుంటుంది అని కన్సిడర్ చేస్తున్నారో పర్టికులర్గా ఆ ప్రోడక్ట్ మాత్రమే కంపేర్ చేయాలి, కరెక్టా? ఇఫ్ కాంట్రిబ్యూషన్ ఇస్ గ్రేటర్ దెన్ అవాయిడబుల్ ఫిక్స్డ్ కాస్ట్, కీప్ ద ప్రోడక్ట్ అంటే కంటిన్యూ చేయండి, అదర్వైజ్ డ్రాప్ చేయండి. సో ఇంక ఫైనల్లో ఇది లిమిటింగ్ ఫ్యాక్టర్. అసలు లిమిటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. ఒక ఫ్యాక్టర్ ఆపుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే మన ప్రొడక్షన్ని మనం రీచ్ కాకుండా, మన దగ్గర రిసోర్సెస్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల మ్యాక్సిమం ప్రొడక్షన్ని రీచ్ కాలేము. అలా మనం మ్యాక్సిమం ప్రొడక్షన్ రీచ్ కాకుండా స్టాప్ చేసే ఏ ఫ్యాక్టర్ అయినా సరే ఏమంటాం? లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇన్ జనరల్గా మనం చూసే లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఏవేవి? రా మెటీరియల్, మిషన్ అవర్స్, లేబర్ అవర్స్, అలాంటివి, కరెక్టా? మరి ఇందులో ఏదానికి ప్రొడ్యూస్ చేయాలని డిసిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సిన ర్యాంకింగ్ ఇస్తాం. ఐడియా ఉందా?
దేన్ని బేస్ చేసుకొని ర్యాంకింగ్ ఇస్తాం? Contribution by limiting. మరి ఏది ఫార్ములా ఏంటి దానికి? Contribution by limiting factor. పర్ యూనిట్ కాంట్రిబ్యూషన్ మనం క్యాలిక్యులేట్ చేసిన కాంట్రిబ్యూషన్ మేబీ టోటల్ అవ్వచ్చు, పర్ యూనిట్ అవ్వచ్చు, డివైడ్ బై 1 యూనిట్ ప్రొడ్యూషన్ అంటే మనం కన్సిడర్ చేసే ఆ స్కేర్సిటీ రా మెటీరియల్ ఎంత, నథింగ్ బట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఎంత. ఓకేనా? ఒకవేళ అవర్స్ అయితే 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని అవర్స్ కావాలి, మిషన్ అవర్స్ అయితే 1 యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని మిషన్ అవర్స్ కావాలి, డినామినేటర్లో పర్ యూనిట్కి అవసరమయ్యే రిసోర్సెస్ తీసుకోవాలి. ఐ హోప్ గుర్తున్నాయని అనుకుంటున్నా. డిమాండ్, మ్యాక్సిమం డిమాండ్, మినిమం డిమాండ్ అలాంటివి ఏమి చెప్పకపోతే ఉన్న రా మెటీరియల్ అంతా కూడా దేనికోసం యూస్ చేస్తాం? ర్యాంక్ 1. ఒకవేళ మ్యాక్సిమం డిమాండ్ ఉంటే డిమాండ్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ రా మెటీరియల్ మొత్తం రిమైనింగ్ ప్రోడక్ట్ కోసం యూస్ చేయాలి, ర్యాంకింగ్ 2, ర్యాంకింగ్ 3. అలా కాకుండా మినిమం ఉంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మినిమం అన్నిటిని ప్రొడ్యూస్ చేయాలి, రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం ర్యాంకింగ్ ఇస్తూ ప్రొడ్యూస్ చేయాలి. గుర్తున్నాయి కదా అవన్నీ కూడా? సో ఇప్పుడు వాటిని బేస్ చేసుకొని దెన్ రీడ్ ప్రాబ్లం నంబర్ 1. చూద్దాం, మీ ప్రయోగాలన్నీ ట్రై చేయండి, చూద్దాం, మీ టాలెంట్ అంతా యూజ్ చేయండి. మార్జినల్ కాస్టింగ్ చాలా వేస్లో చేయొచ్చు, ఒకే వేలో చేయాలని మీరు రూల్ లేదు. మీరు ఎలా కావాలంటే అలా చేయండి. మీకు ఏ విధంగా అర్థమైతే, ఏ పర్స్పెక్టివ్లో అర్థమైతే ఆ పర్స్పెక్టివ్లో వాల్యూస్ తీసుకోండి. క్వశ్చన్ ఓపిక్గా చదవండి.
ఎస్ ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? క్వశ్చన్ క్లియర్గా చదవండి, కంప్లీట్గా క్వశ్చన్ చదవండి ఫస్ట్, తర్వాత ఆన్సర్ స్టార్ట్ చేయండి. స్టార్టింగ్లోనే ఏది క్యాలిక్యులేట్ చేయకూడదు. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్గా క్లారిటీ వచ్చిన తర్వాత, క్వశ్చన్ క్లారిటీ రాలేదా ఇంకొకసారి చదవండి. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయన పోనీ. ఇస్ దట్ ఓకే? సరే, ఏ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ ప్రోడక్ట్, company is manufacturing a product marks an average net profit of 2.5 rupees per piece on selling price of 14.3. selling price 14.3 ఇచ్చేసారు. as of now producing and selling 6000 pieces or 60%. ఇంకా 60% కెపాసిటీతో రన్ అవుతున్నప్పుడు ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళు? 6000. అంటే 100% కెపాసిటీ రన్ అవుతే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు? 10,000. క్లారిటీ ఉంది కదా అది? హిస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ యాజ్ అండర్. డైరెక్ట్ మెటీరియల్ ఇచ్చారు, డైరెక్ట్ వేజెస్, వర్క్స్ ఓవర్ హెడ్లో నథింగ్ బట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్లో 50% ఫిక్స్డ్, మరి రిమైనింగ్ 50% ఏంటి? వేరియబుల్. సేల్స్ ఓవర్ హెడ్లో 25% వేరియబుల్, రిమైనింగ్ అంతా ఫిక్స్డ్. డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ హీ ఇంటెండ్స్ టు ప్రొడ్యూస్ ద సేమ్ నంబర్ బట్ యాంటిసిపేట్ దట్ ఫిక్స్డ్ చార్జెస్ ఆర్ గో అప్ బై 10%. ఫిక్స్డ్ కాస్ట్లో 10% ఇంక్రీజ్ అయ్యాయి. విత్ ద డైరెక్ట్ లేబర్ రేట్ అండ్ మెటీరియల్ రేట్ విల్ ఇంక్రీజ్ బై 8% అండ్ 6% రెస్పెక్టివ్లీ. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మనకు నార్మల్గా ఎక్స్పెన్సెస్ ఐడెంటిఫై చేస్తున్నప్పుడు వేరియబుల్ కాస్ట్ అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. వేరియబుల్ కాస్ట్ అంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి ఏమైనా. మెటీరియల్, లేబర్. మనం ఆర్డర్ వచ్చేటప్పుడు ఎలా వస్తాము? మెటీరియల్, లేబర్. కరెక్టా? ఇక్కడ బాగా చదవండి, లేబర్ అండ్ మెటీరియల్ రివర్స్లో ఇచ్చాడు. మనకు చాలా మందికి ఉన్న మిస్కన్సెప్షన్ 8% ఈజ్ ఫర్ మెటీరియల్, 6% ఈజ్ ఫర్ లేబర్ అని తీసుకుంటాం. బట్ ఇక్కడ క్వశ్చన్లో రివర్స్ చెప్పాడు. లేబర్కి 8%, మెటీరియల్కి 6%. మనం నార్మల్గా ఎలా చదువుతాం? మెటీరియల్ లేబర్ అని చదువుతామా, లేబర్ మెటీరియల్ అని చదువుతామా? మెటీరియల్ లేబర్. కాబట్టి పర్సెంటేజ్ కూడా అలాగే తీసుకునే ఛాన్స్ ఉంటుంది, 8%, 6%. కానీ ఎంత తీసుకోవాలి ఇక్కడ? 6%, 8%. మెటీరియల్కి ఏమో 6%, లేబర్కి ఏమో 8%. ఓకేనా? బట్ హీ హ్యాస్ నో ఆప్షన్ టు ఇంక్రీజ్ ద సెల్లింగ్ ప్రైస్. సో సెల్లింగ్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదంట. బట్ మెటీరియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, లేబర్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. 3 ఐటమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్ ఉంది. అండర్ దిస్ సిచ్యువేషన్ హీ ఆప్టైన్స్ అన్ ఆఫర్ ఫర్ ఫర్దర్ 20% ఆఫ్ కెపాసిటీ. 20% ఆఫ్ కెపాసిటీ అంటే ఎన్ని యూనిట్స్? 20%. 60% 6000 అయితే 20%కి ఎంత అవుతుంది? 2000. సో 2000 యూనిట్స్ ఎక్స్ట్రా ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు చెప్పాలంటే సింపుల్గా, వాట్ మినిమం ప్రైస్ విల్ యూ రికమెండ్ ఫర్ యాక్సెప్టెన్స్ టు ఎన్షూర్ ద మ్యానుఫ్యాక్చర్ అండ్ ఓవరాల్ ప్రాఫిట్ ఆఫ్ 16,730 రూపీస్. సింపుల్గా ఏం చెప్తున్నాడు? ఓవరాల్ ప్రాఫిట్ ఎంత కావాలంట? 16,730 రూపీస్. ఎన్ని యూనిట్స్ ఆర్డర్ వచ్చింది? 2000 యూనిట్స్. అయితే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి అడుగుతున్నాడు. ఏం చేస్తే వస్తుందో ఆలోచించండి. అసలు ఏం చేస్తే ఆ వాల్యూ వస్తుంది మనకి? ఉందా ఇన్ఫర్మేషన్ అసలు? అది ఏదైనా ఏది లేదు కదా. సో ఫస్ట్ ఏం చేస్తారంటే, ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కదా, ఇంక్రీజ్ అయిన ప్రైజెస్తో 6000 యూనిట్స్కి ప్రాఫిట్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయండి. ఏవైతే ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయో, ప్రైజెస్ ఇంక్రీజ్ అయిన అమౌంట్స్ ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ 6000 యూనిట్స్కి ప్రాఫిట్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఫస్ట్ ట్రై చేయండి, చెప్తాను. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఫర్ 6000 యూనిట్స్ ఆఫ్టర్ కన్సిడరింగ్ ద చేంజెస్ ఇన్ ప్రైజెస్. ప్రైజెస్ చేంజ్ అయిన తర్వాత 6000 యూనిట్స్కి ప్రాఫిట్ ఎంత?
ప్రాఫిట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సేల్స్, వేరియబుల్ కాస్ట్, కాంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్, అంతే కదా. బట్ బీ కేర్ఫుల్ అట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్రాఫిట్ ఎప్పుడన్నా? సారీ, 8,670. ఓకే, ఇంకా మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి. రైట్ రాంగ్ మీకు ఎందుకు, జస్ట్ మీకు వచ్చిన ఆన్సర్ చెప్పండి. భావన, గాయత్రి, గౌతమ్, నితిల్, ఏమొచ్చే ఆన్సర్స్? వాట్ ఈస్ ద ప్రాఫిట్ అట్ 6,000 యూనిట్స్? ఎంత వచ్చింది? వైష్ణవి, శివాని, నీకు ఎంత వచ్చింది చెప్పు. ఎంత వాల్యూ చెప్పావు కదా ఇంతకుముందు, అది కాదా? సరే పోనీ నేను చెప్తాను, రాయండి. స్టేట్మెంట్ షోయింగ్ ఎంత వచ్చింది? 11,000. చెప్పు వాల్యూ. 025. సరే చూద్దాం. సో స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ 7,860. చూద్దాం, 3 డిఫరెంట్ ఆన్సర్స్ ఉన్నాయి. సో స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అట్ 6,000 యూనిట్స్. స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అట్ 6,000 యూనిట్స్. బ్రాకెట్లో రాయండి, ఆఫ్టర్ చేంజింగ్ ద స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అట్ 6,000 యూనిట్స్ ఆఫ్టర్ మేకింగ్ చేంజెస్ ఇన్ కాస్ట్. బ్రాకెట్లో రాయండి, ఆఫ్టర్ మేకింగ్ చేంజెస్ ఇన్ కాస్ట్. ఆఫ్టర్ మేకింగ్ చేంజెస్ ఇన్ కాస్ట్. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే 6,000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేస్తాను. సో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 14.30. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్లో ఏమేమి ఉన్నాయి? డైరెక్ట్ మెటీరియల్ ఉంది కదా. డైరెక్ట్ మెటీరియల్ ఇంతకుముందు ఎంత ఉంది? 3.5. సో ఇప్పుడు 3.5 ప్లస్ 6% ఎంత వస్తుంది? 3.71 లెస్ చేయండి. నెక్స్ట్ డైరెక్ట్ లేబర్ 1.25 ప్లస్ గ్యాస్ ఇన్వాల్వ్ అవ్వండి అందరూ, ఎంత వస్తుంది? 1.35. ఇంకా ఎక్స్పెన్సెస్ ఏమన్నా వేరియబుల్? వర్క్స్ ఓవర్ హెడ్స్ ఉంది, యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ఓవర్ హెడ్స్ ఉంది. వర్క్స్ ఓవర్ హెడ్స్ వాల్యూ ఎంత? 3.25 ఇంటూ 50%. వర్క్స్ ఓవర్ హెడ్ 8 ఎంత? ఇది 6.25
6.25 ఇంటూ 50%, 3.125. ఇంకా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. 0.2. సేల్స్ ఓవర్ హెడ్స్ ఎలా వస్తుంది? 0.8 ఇంటూ 25%, 0.2. మరి ఇవన్నీ లెస్ చేస్తే మనకు వచ్చే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏంటి? ఎంత వస్తుంది? 5.915 ఇస్ ద కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. మరి నాకు టోటల్ కాంట్రిబ్యూషన్ కావాలంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 6000. ఎంత వస్తుంది? 5.915 ఇంటూ 6000 ఎంత? 35,490 టోటల్ కాంట్రిబ్యూషన్ లెస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు. ఫిక్స్డ్ కాస్ట్లు ఏవేవి ఉన్నాయి మనకి? వేరియబుల్ వర్క్స్ ఓవర్ హెడ్, సేల్స్ ఓవర్ హెడ్స్. వర్క్స్ ఓవర్ హెడ్స్ 6.25 ఇంటూ 50%. వెయిట్. సరే, 6.25 ఇంటూ 50% పర్ యూనిట్ వస్తుంది, కరెక్టా? టోటల్ కావాలంటే ఏం చేయాలి? ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ వేయాలి. ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత? 10,000, 6,000, 8,000. 10,000 is 100% capacity, 6,000 is present capacity, 80% is proposed capacity. ఈ పాయింట్ చాలా బాగా హైలైట్ చేశాను, నాకు బాగా గుర్తుంది. ఫిక్స్డ్ జనరల్ గా అయితే 10,000 కానీ మేము బోర్డ్ మీటింగ్ 6,000 ఉంది అని అలాగే తీసుకుంటున్నారు, అలాగే తీసుకుంటాను చెప్తారు. సో ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకుని ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ రిక్వైర్మెంట్ ఎన్ని యూనిట్స్? 6,000. కాబట్టి ఇంటూ 6,000 వేయాలి. ఎంత వస్తుంది వాల్యూ? 750 లెస్ SOH 0.8 ఇంటూ 75% ఇంటూ 6,000. 3,600. సో కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ లెస్ చేస్తే ఎంత వస్తుంది ప్రాఫిట్? ఇంక్రీజ్ అయ్యాయి కదా, అదొకటి ఉంది కదా. ఓకే, అది ఇప్పుడు యాడ్ చేసేద్దాం. ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ నథింగ్ బట్ ప్లస్ చేంజెస్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఫస్ట్ ఇక్కడ వరకు ఫిక్స్డ్ కాస్ట్ టోటల్ ఎంత? 18,750 ప్లస్ 3,600 ప్లస్ 10%. అంటే ఓవరాల్గా తీసుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ఇంటూ 10% వేసేయండి. ఎంత వస్తుంది? ఇది జస్ట్ ఈ రెండింటి మీద 10% వేయండి, మీరు ఎలానే చేయొచ్చు, నో ప్రాబ్లం. 18,750 ప్లస్ 3,600 ఇంటూ 10%. 2235. సో ఇది చేంజెస్ ఇన్ ఫిక్స్డ్ కాస్ట్. ఇది సపరేట్ నోట్స్ రాద్దాం కావాలంటే. సో ఓవరాల్గా ఎంత వస్తుంది ప్రాఫిట్? ఓవరాల్ ప్రాఫిట్ అంటే నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ నుంచి ఫిక్స్డ్ కాస్ట్ అన్ని లెస్ చేస్తే ఎంత వస్తుంది? 10,905. సో ఇది 6,000 యూనిట్స్ దగ్గర మనకు వచ్చే కాంట్రిబ్యూషన్. సో నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నేను నోట్స్ కూడా చెప్తాను, ఫార్ములాస్ కూడా చెప్తాను, రాయండి. ఫస్ట్ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ రాసారా? మరి సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్లో రాసారా? రాయండి, ఫస్ట్ రాయండి. రీజన్ చెప్తాను, అసలు ఎందుకు కనుక్కున్నామో రీజన్ కూడా తెలియాలి కదా. అసలు 6,000 దగ్గర మనకు ప్రాఫిట్తో ఏం అవసరం, ఆ రీజన్ కూడా తెలియాలి కదా. ఐడెంటిఫై చేద్దాం, డోంట్ వరీ.
గైస్ ఇంటూ 6000 ఎందుకు ఇస్తామో క్లారిటీ వచ్చిందా? రియాలిటీలో డిఫరెంట్ వేలో చేస్తాం, బట్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డీల్ చేసినప్పుడు క్వశ్చన్లో బేసిస్ ఏది ఇచ్చింటారో ఆ బేసిస్ని బేస్ చేసుకొని ఫిక్స్డ్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? పోయింది. ఓకే, వైల్ మేకింగ్ ప్రెజెంటేషన్ ఇవి మ్యాండేటరీ, క్యాలిక్యులేషన్స్ మ్యాండేటరీ. నార్మల్గా దీన్ని ఇంకా పర్ఫెక్ట్ వేలో ప్రజెంట్ చేయాలనుకుంటే 3 కాలమ్స్గా డివైడ్ చేయండి. పర్టికులర్స్, క్యాలిక్యులేషన్స్, అమౌంట్ అని చెప్పేసి 3 పార్ట్స్గా డివైడ్ చేయండి. సో ఎస్, క్యాలిక్యులేషన్స్ పార్ట్లో మీరు కావాలంటే ఇవన్నీ చూపించవచ్చు. వీడియో ఎస్ క్లియర్? సార్ కాస్త స్పీడ్ పెంచండి, ఇంకా ప్రాబ్లం అయిపోలేదు. ఇంకా ప్రాబ్లం అసలైన అనాలిసిస్ పార్ట్ ఇప్పుడే ఉంది, అందుకని జస్ట్ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేశాను అంతే ఇంతవరకు. అది కూడా ఎన్ని యూనిట్స్ దగ్గర? 6000 యూనిట్స్ దగ్గర. మనకి కావాల్సింది ఎంత? 8000 యూనిట్స్. మరి 8000 యూనిట్స్ దగ్గర ప్రాఫిట్ కనుక్కోకుండా ఇప్పుడు ఏం చేసాం? మరి 6000 యూనిట్స్ ఎందుకు కనుక్కున్నాం అది కూడా క్లారిటీ రావాలి. ఫిక్స్డ్ కాస్ట్ కోసం సార్. ఫిక్స్డ్ కాస్ట్ కోసం ఇంకా రీజన్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాట్ ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్, ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి. మెటీరియల్ లేబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫస్ట్ రాసుకోవడం కంప్లీట్ చేసేంత త్వరగా మన అనాలిసిస్ పార్ట్ స్టార్ట్ చేద్దాం ఇప్పటి నుండి. ఈ పార్ట్ 2లో ఉన్న ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క ఏమంటావు అది డైమండ్ లాంటిది. చాలా బాగుంటుంది కాన్సెప్ట్స్, క్లారిటీ ఉంటే చాలా బాగుంటుంది కాన్సెప్ట్. అదర్వైజ్ ఎప్పుడు ఎందుకు ఏం చేస్తామో కూడా అర్థం కాదు, అలా ఉంటుంది. డైమండ్ అనడం కన్నా ఐటమ్ అనడం బెటర్. ఒక్కో ప్రాబ్లం ఒక్కో ఐటమ్. క్లియర్? ఒకసారి క్వశ్చన్లో చూస్తే, ఒకసారి క్వశ్చన్లో అబ్జర్వ్ చేస్తే మనకు ప్రాఫిట్ ఎంత కావాలన్నాడు? 16,730 రూపీస్ ప్రాఫిట్ కావాలన్నాడు. బట్ మనకి ఎంత వచ్చింది ప్రాఫిట్ ఇప్పుడు? ఆఫ్టర్ చేంజింగ్ ద కాస్ట్, ఆఫ్టర్ చేంజింగ్ ద ఎక్స్పెన్సెస్. కరెక్టా? అంటే 16,000 ఎంత ఇది? 16,730. 16,730 రూపీస్ ప్రాఫిట్ కావాలి అనుకుంటే నాకు ఎంత వచ్చింది? 10,905 వచ్చింది. అంటే డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత? ₹5,825 ప్రాఫిట్ నాకు ఇంకా రావాలి. ఆ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? డిఫరెన్స్ అంతేనా? ఫస్ట్ కాసేపు చూడండి. ఆ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది నాకు? రిమైనింగ్ 2000 యూనిట్స్ బ్యాలెన్స్ సేల్ చేస్తే వస్తుంది. కరెక్టా? రిమైనింగ్ 2000 యూనిట్స్ని బ్యాలెన్స్ ఉన్నాయి కదా, మనం నార్మల్గా 8000 సేల్ చేయాలి, 6000 సేల్ చేసాం. 6000 యూనిట్స్ సేల్ చేస్తే 10,905 రూపీస్ వచ్చింది. నాకెంత ప్రాఫిట్ కావాలి? 16,730 రూపీస్ ప్రాఫిట్ కావాలి. అంటే 5,825 రూపీస్ ఎక్కడి నుంచి గెయిన్ చేయాలి నేను? రిమైనింగ్ 2000 యూనిట్స్ దగ్గర నుంచి సేల్ చేస్తే అందులో ప్రాఫిట్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అసలు ఆ రిమైనింగ్ 2000 రూపీస్ని ఎంత సేల్ చేయాలో తెలియదు. మనం ఐడెంటిఫై చేయాల్సిందే అది. వాట్ ఈస్ ద మినిమం సెల్లింగ్ ప్రైస్ టు సేల్ ద 2000 యూనిట్స్? వాట్ ఈస్ ద మినిమం ప్రైస్?
you will be recommended for acceptance to ensure the manufacturer overall profit of 16,730. Nothing but మీరు 2,000 రూపీస్ని మినిమం ఎంత ప్రైస్కి సేల్ చేయాలి అన్నది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు నాకు రికవర్ అవ్వాల్సిన అమౌంట్ ఎంత? ఇంకా చాలామంది చేసే మిస్టేక్ ఇప్పుడు ఏం చేస్తారంటే, నాకు ఇంకా రికవర్ అవ్వాల్సింది ఎంత? 5825, కరెక్టా? 5825 ఎన్ని యూనిట్స్ ద్వారా రికవర్ అవ్వాలి? 2000 యూనిట్స్. అంటే ఈచ్ యూనిట్ నుంచి ఎంత రికవర్ చేయాలి? 2.915. 2.9125. సరే 2.9 అనుకుందాం, ఏం పర్లేదు, ఎందుకంటే ఎలాగో కరెక్ట్ కాదు కదా ఇది, నేను చెప్తాను ఎందుకు కాదు. 2.9 అంటే ఈచ్ యూనిట్ మీద 2.59 రూపీస్ ఎక్స్ట్రా కావాలి. ఆల్రెడీ మనకి వీటి సెల్లింగ్ ప్రైస్ తెలుసు కదా, 14.3 రూపీస్ అని. సో 14.3 రూపీస్ ప్లస్ 2.9 రూపీస్ యాడ్ చేయండి. 17.21 రూపీస్కి సేల్ చేస్తే ఆ ప్రాఫిట్ ఎంత మనకు వచ్చేస్తుంది కదా. అందరూ ఇలా థింక్ చేస్తారు, కానీ థింక్ చేయకూడదు. ఎందుకు అంటే మనం రికవర్ చేయాల్సిన ఐటమ్ ఇంకొకటి ఉంది ఇక్కడ. మనం రికవర్ చేయాల్సిన ఐటమ్ ఇంకొకటి ఉంది. ఏదది? 2000 యూనిట్స్ ఎక్స్ట్రా సేల్ చేయాలంటే 2000 యూనిట్స్ మీద వేరియబుల్ కాస్ట్ ఎక్స్ట్రా ఇంకా రావాలి కదా మనం. మరి ఆ కాస్ట్ కూడా రికవర్ చేయాలి కదా. మీరు కనుక ఇలా క్యాలిక్యులేట్ చేస్తే రికవర్ చేసేది ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే. ప్రాఫిట్ రికవర్ చేసామని మీరు అనుకుంటారు, బట్ అల్టిమేట్గా టోటల్ చూస్తే ఏమొస్తుంది? అది లాస్ వస్తుంది. ఎందుకు వస్తుంది? వేరియబుల్ కాస్ట్ రికవర్ అవ్వకుండా ఎక్కడైనా ప్రాఫిట్ వస్తుందా? రాదు. కాబట్టి ఈ 2000 యూనిట్స్ మీద కూడా మనం వేరియబుల్ కాస్ట్ రికవర్ చేయాలి. సో ఎలా రికవర్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అవుతుంది చూడండి. అంటే ఒక్కొక్క యూనిట్కి వేరియబుల్ కాస్ట్ ఎంత అవుతుంది? 8.385. సో మీకు రిమైనింగ్ ప్రాఫిట్ కావాలి, యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ కూడా కావాలి. 8.385 ఇంటూ 2000 యూనిట్స్ ఎంత వస్తుంది చూడండి? 16,770. టోటల్ 5825 ప్లస్ 16,770, 22,000. ద మీనింగ్ ఏంటి అంటే మీకు ఎక్స్ట్రా కావాల్సిన ప్రాఫిట్ ఎంత? 5,825. అది ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? 2000 యూనిట్స్ నుంచి. ఆ 2000 యూనిట్స్ నుంచి మీరు ఇంకా ఇది రికవర్ చేయాలి, వేరియబుల్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తారా? మరి అవసరం లేదు, ఆల్రెడీ రికవర్ అయిపోయి ఉంటుంది అది. ఫిక్స్డ్ కాస్ట్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా, కరెక్టా? ఫస్ట్ మనం సేల్ చేసిన 6,000 యూనిట్స్ ఆల్రెడీ రికవర్ చేసేసి ఉంటాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి? ఎక్స్ట్రా ప్రాఫిట్ కావాలి, వేరియబుల్ కాస్ట్ రికవర్ చేయాలి. సో కాబట్టి ఇవి రెండు కాస్ట్లు నేను రికవర్ చేసి సరిపోతుంది. నథింగ్ బట్ ఆ రెండు కాస్ట్లు ఎంత అవుతాయో చూసి దాన్ని సేల్ చేసి అయిపోతుంది కదా. నథింగ్ బట్ దిస్ ఈస్ ద టోటల్ సెల్లింగ్ ప్రైస్, 22,595 ఫర్ 2000 యూనిట్స్. దెన్ హౌ మచ్ పర్ యూనిట్? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ 22,595 డివైడెడ్ బై 2000, 11.9, జస్ట్ 29, 11.29. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2000 స్పెషల్ ఆర్డర్ కాదా? స్పెషల్ ఆర్డర్, కరెక్టా? కాబట్టి నార్మల్ సెల్లింగ్ ప్రైస్ 14 రూపీస్ ఉంటే ఇది 11 రూపీస్ ఉంది. ఆ ఎఫెక్ట్ ఎందుకో తెలుసు కదా, బికాజ్ ఆఫ్ ఫిక్స్డ్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? అవును, అవే రికవర్ చేసేస్తాయి కదా. ఎస్, మీ డౌట్ నాకు క్లారిటీ వచ్చింది. మీ డౌట్ ఫస్ట్ ఒకసారి ఇది రాసేసేయండి. ఆ క్యాలిక్యులేషన్కి సపరేట్ స్టోరీ ఉంది. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ స్టోరీ అగైన్ నా. ఆ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, అప్పుడు క్లారిటీ వస్తుంది అది. సో గైస్ నేను చెప్తాను ఫస్ట్, మీకు ఇంకా నోట్స్ పాయింట్ ఇలా కాదు, ఇలా ప్రజెంట్ చేయకూడదు. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థమైందా? ఎక్స్ట్రా రావాల్సిన ప్రాఫిట్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ కాస్ట్ ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? 2000 యూనిట్స్ నుంచి. సో ఫస్ట్ ప్రాఫిట్ 10,905 రాసేయండి. ఫస్ట్ అక్కడ రాసారా? సో ఇన్ ద క్వశ్చన్ దే హ్యావ్ గివెన్ దట్
In the question they have given that the required profit is 16,730 rupees. 16,713 rupees. 30. 16,730 rupees. But from the first 6,000 units, we have recovered only 10,905 rupees as a profit. From first 6,000 units, we have recovered only 10,905 rupees as a profit. From the above two figures, we need to get profit of 5825 rupees. 5825 rupees from the remaining 2,000 units. Nothing but ఆ డిఫరెన్స్ ప్రాఫిట్ని ఎక్కడి నుంచి రికవర్ చేయాలి? రిమైనింగ్ 2,000 యూనిట్స్ నుంచి రికవర్ చేయాలి. ఫ్రమ్ ద రిమైనింగ్ 2,000 యూనిట్స్. బట్ 2,000 యూనిట్స్ అది ఒక్కటి రికవర్ చేస్తే సరిపోతుందా? డెఫినెట్గా వేరియబుల్ కాస్ట్ కూడా రికవర్ చేయాలి. ఆల్సో కింద రండి, నెక్స్ట్ పాయింట్. ఆల్సో we need to recover variable cost from the 2,000 units. Therefore total variable cost equal to variable cost per unit into number of units. Variable cost per unit into number of units. ఎక్కడుంది వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ వాల్యూ? పైన సాల్వ్ చేసాం కదా ఆల్రెడీ, 8.385. సో 8.385 into 20,000, సారీ 2,000. 8.385 into 2,000. $16,770. So in simple words guys, సో లేదు, సో నేను చెప్పింది రాయడానికి కాదు. In simple words రాసారా? we need to recover 5,825 as a profit. 5,825 as a profit and 6,770 as a variable cost. 6,770 as a variable cost from remaining 2,000 units. Sorry, 16,770 variable cost. 16,770 as a variable cost from 2,000 units. Therefore amount to be recovered from 2,000 units calculation. Therefore amount to be recovered from 2,000 units. 5825 plus 16,770. 5825 plus 16,770. Nothing but 22,595 rupees.
22,595. కింద ఇంకా ఉంది రాయండి. దేర్ ఫోర్ మినిమం ప్రైస్ టు బి చార్జ్డ్, దేర్ ఫోర్ మినిమం సెల్లింగ్ ప్రైస్ టు బి చార్జ్డ్, సెల్లింగ్ ప్రైస్ అన్న అదేలేండి ఇంకా. దేర్ ఫోర్ మినిమం సెల్లింగ్ ప్రైస్ టు బి చార్జ్డ్ ఫర్ 2000 యూనిట్స్ ఈక్వల్ టు 22,595, nothing but total selling price divided by number of units. 22,595 divided by 2000, 11.29 rupees. సో ప్రాబ్లం ఓవరాల్ సమ్మరీ చెప్పాలంటే 6,000 ఉన్నప్పుడు ఒక డేటా ఇచ్చాడు, ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి, కాస్ట్లు ఇంక్రీజ్ అయ్యాయి, దాంతోపాటు ఎక్స్ట్రా స్పెషల్ ఆర్డర్ కూడా వచ్చింది. ఆ స్పెషల్ ఆర్డర్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలన్నది మెయిన్ కాన్సెప్ట్. స్పెషల్ ఆర్డర్కి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఫిక్స్ చేయాలన్నప్పుడు మనం ఏమేమి కన్సిడర్ చేయాలి? మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ క్వశ్చన్లో పర్టికులర్గా ప్రాఫిట్ ఎంత కావాలో కూడా చెప్పాడు. నాకు డిజైర్డ్ ప్రాఫిట్ ఇంత ఉంది, ఇంత రిక్వైర్మెంట్ ఉంది, ఇంతే కావాలి నాకు. కాబట్టి ఏం చేస్తాం మనము? ఫస్ట్ 6,000 యూనిట్స్కి ప్రాఫిట్ ఎంత వస్తుందో ఐడెంటిఫై చేస్తాం. రిమైనింగ్ ఎక్స్ట్రా ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ అంతా ఎవరి నుంచి రికవర్ చేస్తాం? స్పెషల్ ఆర్డర్ నుంచి. బట్ స్పెషల్ ఆర్డర్లో ఓన్లీ ప్రాఫిట్ రికవర్ చేస్తే సరిపోతుందా? వేరియబుల్ కాస్ట్ కూడా రికవర్ చేయాలి. కాబట్టి వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ని రికవర్ చేస్తాం. ఎన్ని యూనిట్స్ నుంచి? 2000 యూనిట్స్ నుండి. క్లియర్? కాస్త మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, బట్ 1-2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ముఖ్యంగా అనాలిసిస్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రాయాలంతా, థియరీ అంటే కుదరదు, రాయాలి. అది జనరల్ ఇంగ్లీష్ కదా అంతా, అది నేను చెప్పినట్టే రాయాలని రూల్ ఏం కూడా లేదు, మీరు మార్చి రాయొచ్చు. కంక్లూజన్ అదే రావాలి మరి. ఓకేనా? ఒకసారి చదవండి. అది అక్కడ 6,000 యూనిట్స్ ఎందుకు తీసుకున్నావు అనడానికి స్టోరీ ఉందన్నాను కదా, ఆ స్టోరీ డిస్కస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నౌ చదవండి. చాలామంది మర్చిపోయింటారు నాకు తెలుసు, ఆ స్టోరీని గుర్తు చేయాలి కదా, గుర్తు చేద్దాం. ఫస్ట్ ఒకసారి చదివేసేయండి, అది ఒకసారి రివైజ్ చేసేయండి ప్రాబ్లం. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి పార్ట్ 2? 20. జస్ట్ ఒక 1 వీక్లో అయిపోతాయి అంతే. నెక్స్ట్ వీక్ అంతా పార్ట్ 2 నడుస్తుంది ఇంకా. సో మీ నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ ఇంకా ఫిక్స్ అయిపోయింది, పార్ట్ 2. 1 వీక్ ముందే చెప్పేస్తున్నాను, చూసుకోండి ఇంకెలా ప్రిపేర్ అవుతారు. ఇంకా ఈ వీకెండ్ ఎగ్జామే జరగలేదు, నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ క్లారిటీ వచ్చేసింది. సరే గైస్, ఒక సింపుల్ క్లారిఫికేషన్. అసలు ఆ 6,000 యూనిట్స్ ఎందుకు తీసుకోవాలి అక్కడ? ఫస్ట్ రియాలిటీలో ఏం జరుగుతుందో చెప్తాను, దాని తర్వాత మన బుక్స్ ఎలా తీసుకుంటారో చెప్తాను. ఫస్ట్ మనకు రియాలిటీ క్లారిటీ ఉండాలి, ఎందుకంటే రియాలిటీలో జరిగేది మనం రియల్ టైంలో పోయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతాం కాబట్టి దాన్ని. లెట్స్ సే మన ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇదైతే బిల్డింగ్ తీసుకున్నాను, బిల్డింగ్ 10,000 రూపీస్ రెంట్ అనుకుందాం. రెంట్ వచ్చేసి 10,000. రెంట్ అంటే ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా? ఫిక్స్డ్ కాస్ట్, రైట్? లెట్స్ సే నా అజంప్షన్ ప్రకారము 10 మెంబర్స్ వస్తారు స్టూడెంట్స్, మ్యాక్సిమం 10 మెంబర్స్, 10 స్టూడెంట్స్ వస్తారు. ఇప్పుడు స్టూడెంట్కి ఫీజు చెప్పేటప్పుడు ఒక్కొక్క స్టూడెంట్ నుంచి ఎంత కలెక్ట్ చేస్తాను? ఎంత కలెక్ట్ చేస్తా? ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి, వేరియబుల్ కాస్ట్ అవన్నీ వద్దు, ఓన్లీ ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి 10,000 డివైడ్ బై 10 అంటే 1,000 రూపీస్ కలెక్ట్ చేస్తాను, కరెక్టా? సో ఒకవేళ 5 మెంబర్స్ వచ్చారనుకోండి, నేను ఎంత రికవర్ చేస్తాను ఇప్పుడు? 5 మెంబర్స్ వస్తే 5 మెంబర్స్ నుంచి 1,000 రూపీస్ రికవర్ చేస్తాను, కరెక్టా? 5,000 రూపీస్ రికవర్ అవుతుంది. బట్ నేను ఇంకా అవుతున్న కాస్ట్ ఎంత?
10,000 లాస్ వస్తుంది. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ 15 మెంబర్ స్టూడెంట్స్ వస్తే ఎంత రికవర్ చేస్తాను? 15 into 1000 15,000 కరెక్టా? కాకపోతే ఇక్కడ 10 మెంబర్స్ ఎలా ఫిక్స్ అవుతుందంటే దిస్ ఈస్ ద మ్యాక్సిమం కెపాసిటీ. మ్యాక్సిమం క్లాస్లో 10 మెంబర్స్కి మించి స్పేస్ లేదు అనే అజంప్షన్ని తీసుకొని నా డిమాండ్ని బేస్ చేసుకుని 10 మెంబర్స్ అని ఫిక్స్ అవుతాను. సో ఈ కేసెస్ అంత ఈజీగా రావు. ఈ కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఓకేనా? రియాలిటీలో ఈ 2 కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఇప్పుడు 10 మెంబర్స్ మ్యాక్సిమం కెపాసిటీగా తీసుకుంటున్నాను అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి కలెక్ట్ చేసే అమౌంట్ బేస్డ్ ఆన్ మ్యాక్సిమం కెపాసిటీతో కలెక్ట్ చేశాను కదా, బేస్డ్ ఆన్ మ్యాక్సిమం కెపాసిటీ. సో రియాలిటీలో ఏం చేస్తామంటే ఈవెన్ దో మనకు 2000 స్టూడెంట్స్ వచ్చే 2 స్టూడెంట్స్ వచ్చినా సరే, ఈవెన్ దో మనకు 2 మెంబర్ స్టూడెంట్స్ వచ్చినా సరే 1 minute 2 మెంబర్స్ వచ్చినా సరే ఒక్కరి నుంచి 1000 కలెక్ట్ చేస్తాను. 2000 రూపీస్ మాత్రమే కలెక్ట్ చేస్తాను విత్ రికార్డ్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఓన్లీ. రియాలిటీలో ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో అంతమంది నుంచి ఎంతైతే నేను ఫస్ట్లో క్యాలిక్యులేట్ చేశానో అంత అమౌంట్ మాత్రమే రికవర్ చేస్తాను. లేదు సార్ ఇలా ఎలా కుదురుతుంది అనుకుంటే మీరు ఒకసారి గెస్ట్ చేయండి. 2 మెంబర్స్ నుంచి 5,000 రికవర్ చేసే వాళ్ళు ఊరికే ఉంటారా? పే చేస్తారా? ఫస్ట్ పే చేయరు. క్యాలిక్యులేషన్ సింపుల్ ఉన్నాయి కాబట్టి మీకు చిన్న అమౌంట్ అనిపించవచ్చు, బట్ రియాలిటీలో చాలా పెద్ద అమౌంట్ అవుతుంది అది. ఇలా పే చేయమంటే పే చేస్తారా? నెక్స్ట్ 4 మెంబర్స్ వచ్చారనుకోండి, లేదమ్మా ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చారు ఇప్పుడు 2,500 పే చేయండి చాలంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేయరు ఇలాగా. కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఫిక్స్డ్గానే తీసుకుంటాం ఎప్పుడు పర్ యూనిట్లో కూడా. అది కూడా ఎలా? బేస్డ్ ఆన్ మ్యాక్సిమం కెపాసిటీ. బేస్డ్ ఆన్ మ్యాక్సిమం కెపాసిటీ. ఇది రియాలిటీలో జరిగే కేసు. మీరు 10 మెంబర్స్ వచ్చినా 1000, 20 వచ్చినా 1000, 2 మెంబర్స్ వచ్చినా 1000. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ సిఏ, సిఎంఏ, ఎస్సీ ఏ మెటీరియల్ అయినా సరే ఒక అజంప్షన్ తీసుకుంటాడు. లెట్స్ సే ఈ కేసులో అనుకోండి డేటా ఎలా ఇస్తాడంటే ఫస్ట్ 5 మెంబర్స్ వచ్చారు, 5 మెంబర్స్ నుంచి 1000 రూపీస్ కలెక్ట్ చేశారు ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇప్పుడు? 5,000. టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ 5,000. మంత్ 2లో 15 మెంబర్స్ వచ్చారు, మరి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 15 into 1000 కాదు 5,000. అంటే బేస్ అన్నది ఫస్ట్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాడో ఆ బేసే మనం అన్ని క్యాలిక్యులేషన్స్కి తీసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్. ఓకేనా? అదే రియాలిటీలో అయితే ఎంత కలెక్ట్ చేస్తాను ఇక్కడ? 15,000. బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మాత్రమే కలెక్ట్ చేస్తాను? నేను ఫస్ట్ ఏదైతే అమౌంట్ ఇంకర్ అవుతానో, ఫస్ట్ ఏదైతే అమౌంట్ ఫిక్స్డ్ కాస్ట్గా రికవర్ అవుతానో ఆ ఫిక్స్డ్ కాస్ట్ అమౌంట్ని నేను ఇక్కడ రికవర్ చేస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? 6,000 యూనిట్స్ ఎందుకు తీసుకున్నాము? ఈవెన్ దో నేను 8,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నా సరే బేస్డ్ ఆన్ 6,000 యూనిట్స్తో ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేస్తాను. అదే రియాలిటీలో అయితే 8,000 మీద కన్సిడర్ చేస్తాను. ఈజ్ ఇట్ క్లియర్? స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ అందుకని ఈ కాన్సెప్ట్ అంత ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయను నేను. రియాలిటీలో ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అదే క్లారిటీ వస్తుంది. మరి ఎందుకు రియాలిటీలో ఎందుకు ఇక్కడ ఎందుకు డిఫరెన్స్? ఎందుకు ఈ డిఫరెన్స్ ఎప్పుడైనా ఆలోచించారా? నేను వేరే కాన్సెప్ట్ ఎప్పుడైనా సరే థియరిటికల్గా అలా ఉంటుంది, ప్రాక్టికల్గా ఇలా ఉంటుందని చెప్పానా? బట్ ఫిక్స్డ్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఎందుకంటే మనం నేర్చుకున్నాం కదా ఫిక్స్డ్ కాస్ట్ ఇన్ టోటల్, ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్, అవన్నీ కూడా ఎంతవరకు మాత్రమే వ్యాలిడ్? రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే. బట్ రియాలిటీలో ఎప్పుడు రిలవెంట్ రేంజ్లో వరకే ఉండాలంటే పాసిబుల్ అవుతుందా? బియాండ్ దాటి వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతిదీ ఏమవుతాయి? చేంజ్ అవుతాయి. బట్ మనం ఇక్కడ నేర్చుకునే కాన్సెప్ట్ ఎంతవరకు? రిలవెంట్ రేంజ్లో ఉన్నంత వరకు మాత్రమే. రియాలిటీలో మనం చూసేది ఎప్పుడు? రిలవెంట్ రేంజ్ క్రాస్ అయిన తర్వాత. అది మెయిన్ డిఫరెన్స్. ఓకేనా? కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఎప్పుడైనా సరే బేస్ యూనిట్స్ ఏది ఇచ్చి ఉంటాడో దాని మీదే క్యాలిక్యులేట్ చేయండి. ఈవెన్ దో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసినా సరే డిక్రీజ్ చేసినా సరే బేస్ యూనిట్ని బేస్ చేసుకునే క్యాలిక్యులేట్ చేయండి. ఇజ్ ఇట్ క్లియర్? సైనో కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుందని కూడా తెలుసు, బట్ క్లారిటీ రావాలంటే ఇంకోసారి క్లాస్ వినాల్సిందే, తప్పదు. ఇది కాదు, బేసిక్ క్లాస్లో ఉంటుంది ఈ పాయింట్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఇంకా మీకు గెయిన్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వినండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇంతకు మించి డెప్త్గా వెళ్ళలేను. సో యాజ్ ఆఫ్ నో స్టాప్ చేస్తున్నా. 5కి రండి, ఓఎం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నేను ఇంకో ప్రాబ్లం స్టార్ట్ చేస్తే అయిపోతారు. ఇప్పుడు నాకు తెలుసు మీ ఫేసెస్ చెప్తున్నా అప్పుడే ఆ పేరే బాబు ఇంకా చాలని. సో ఇక్కడతో స్టాప్ చేస్తున్నా. ఎగ్జాక్ట్లీ 5 o'clock ఓఎం. ఓకేనా? 5 o'clock ఉండిపోవాలి. గైస్ ఆన్లైన్ వాళ్ళు క్లియర్ ఏమైనా డౌట్ ఉందా? ఓకే, పర్ఫెక్ట్. బాయ్. నెక్స్ట్ అయితే మీట్ అవుదాం. బాయ్. Recording stopped.